అబ్బాబాబాబాబా! ఎక్కడ చూసినా ఇదే రీల్ ట్రెండ్ అవుతుంది. అందుకే నేను చేద్దామనేసి చేస్తున్నా. భలే ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. అసలు ఎంత బాగుందంటే సూపర్ టేస్ట్ అండి. మీ పిల్లలకైతే చాలా ఉపయోగపడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టపడ్డారండి. మమ్మీ ఇంత బాగా చేస్తావా నువ్వు అన్నట్టు అన్నారు. ఫస్ట్ ఒక పెనం పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా నూనె వేసుకోండి. దాంట్లో ఒక గుడ్డు కొట్టి పోసేసి ఒక గుడ్డు దానిపైన ఉడకబెట్టిన గుడ్డు దాంట్లో పెట్టేసి ఎర్రగడ్డ పీసులు కొన్ని వేసి కొత్తిమీర, పచ్చిమిర్చి, చిల్లీ పౌడర్, కొంచెంగా పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసుకొని దాంట్లో ఇంకొక గుడ్డు పైన పొట్టు పోసేయండి. అది కొంచెం బాగా కొంచెం కలర్ ఇదైనాక దాన్ని జాగ్రత్తగా తిప్పుకోండి. ఎందుకంటే అది కొంచెం విడివిడైపోతుంది. సాల్ట్ వేసుకొని కొంచెంగా ఇంకొక గుడ్డు కొట్టి పోసుకొని దానిపైన ప్లస్ తిప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోండి. ఎందుకంటే అది కొంచెం సాఫ్ట్ ఉండే దానివల్ల కొంచెం ఇదవుతుంది. జాగ్రత్తగా తిప్పుకొని ఎంత బాగుంటుందంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అది అంత బాగుంటుంది. జాగ్రత్తగా తిప్పుకున్నాక ఇంకొంచెం ఎర్రగడ్డలు దానిపైన చల్లుకో, మళ్ళా కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం చిల్లీ పౌడరు, సాల్టు, పెప్పరు అలా ఇంకొకసారి చల్లుకొని కొంచెం రోస్ట్ అవనియండి. ఎందుకంటే అది కొంచెం బాగా రోస్ట్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఏదో సోదనుకోవద్దండి, ఒకసారి ట్రై చేయండి. చూసారంటే ఇంకా ఆగలేరు. మళ్ళా అలా ఒక ప్లేట్ తీసుకొని, నాకైతే ఆకు అందుబాటులో ఉంది కాబట్టి నేను ఆకులు వేసుకున్నా. మీరైతే ప్లేట్లు వేసుకొని కట్ చేసుకోండి. చూస్తున్నారా ఎలా ఉందని? చూడు ఎంత సాఫ్ట్ ఉందో. ఎంత బాగుందండి. చూడు నేనైతే ఉడుకుడుగ్గా ఉన్నా కూడా తినేస్తున్నా. ఊబి అర్జెంట్. నాకు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అట్టే. సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.